హలో బ్రదర్, వినిపిస్తుందా? వినిపిస్తుంది రాజు గారు. ఆ ఆ ఇప్పుడు మనము స్తుతితో దేవుణ్ణి ఆరాధించుకుందాం. కూడి వచ్చిన వారిలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఈరోజు స్తుతి ఆరాధనలో నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా పాటలతో దేవుని స్తుతించండి. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు స్తుతి ఆరాధనలు నడిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇజ్రాయల్ సార్, ఇజ్రాయల్ గారు, రాజు గారు ఒక్క నిమిషం. దయచేసి ఎవరన్నా రెడీగా ఉంటే పాడగలరు. ఇజ్రాయల్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అండి. పాడండి పాడండి. విజయానంద్ గారు పాడండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది సూర్యుల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే మారాధనా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. మహదానందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు. థ్యాంక్ యూ. రాజు గారు కొంచెం ట్రావెలింగ్ ఉన్నారు, కొంచెం అటు ఇటుగా సిగ్నల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం అంతవరకు నడిపిద్దాము. పరదేశ్ గారు రెడీగా ఉన్నారండి? ఎస్ ఎస్ ఎక్సలెంట్. పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. పాపము మోసితివే, నా శాపము బాపితివే, పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పిలచితివి, నీకు స్తోత్రము యేసు ప్రభు. నీ మహిమకు పిలిచితివి, నీకు స్తోత్రము యేసు ప్రభు. చిందిన రక్తమును నే పొందిన స్వస్థతను, చిందిన రక్తమును నే పొందితి స్వస్థతను, రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు, రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీదరికి నన్ను గావుము యేసు ప్రభు, రానుంటిని నీదరికి నన్ను గావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి పరదేశి గారు, చాలా మర్మగర్భితమైనటువంటి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు బైబిల్ రీడింగ్కి వెళ్దామండి. ఇవాళ మనము ధ్యానించవలసినటువంటి ప్యాసేజ్ లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 అండి. యాక్చువల్గా ఈ ప్యాసేజ్ మనం గుడ్ ఫ్రైడే అప్పుడు మనం మామూలుగా ధ్యానిస్తుంటాం యేసు పలికినటువంటి 7 మాటల గురించి. ఈరోజు మరి మన స్పీకర్ ముఖర్జీ గారు ఈ యొక్క రెండవ మాట, యేసుక్రీస్తు శిలువపై పలికినటువంటి రెండవ మాట పైన మనతో తన యొక్క ధ్యానాన్ని పంచుకొనున్నారు. కాబట్టి ఈ ప్యాసేజ్ని మనం చదువుకుందాం ఇవాళ. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43. సో ఈ ప్యాసేజ్ చదవడానికి కూడా ఎవరో ఒకరు సహాయపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీబడి, లూకా సువార్త 23, 39 నుంచి 43. ప్లీజ్ సిస్టర్. 38 నుంచి 43 బ్రదర్. 39 నుంచి 43. 39 నుంచి 43. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చదివినారు వాక్యం. థ్యాంక్ యూ సో మచ్. సో మనము వాక్య ధ్యానంలోకి ప్రవేశించక ముందు ఇంకొక పాట మనం పాడడానికి అవకాశం ఉంది. సో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఎవరైనా సరే, ఎనీబడి ఫ్రమ్ దీస్ 23 పార్టిసిపెంట్స్, ఎనీబడి ఒక పాట పాడవలసిన విజ్ఞప్తి. వరప్రసాద్, ఎస్. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చినవు నీ స్వాస్యముగా, మార్చినవు నీ స్వాస్యముగా, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినావయ్యా. కన్న తల్లి తండ్రి నన్ను మారచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లి తండ్రి నన్ను మారచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. విడువలేదు నాను మారువలేదు, విడువలేదు నాను మారువలేదు. ప్రేమతో పిలిచిన నాదుడవు, ప్రేమతో పిలిచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినవయ్యా. కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కరుణించినవయ్యా. నలిగితివి వేసారితివి,
వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి కరుణించినవయ్యా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి చాలా చక్కగా వర్ణించి పాడినటువంటి పాట ఈరోజు అంశానికి సరిగ్గా సరిపోయినటువంటి పాట. ఆయన ప్రేమ నిజంగానే ఎంతో గొప్పది. అసలు మనం విలువ కట్టలేదు, వెలకట్టలేనిది. మరి ఆ ప్రేమను గురించి చక్కగా ఆలపించారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, మనం ఇప్పుడు వాక్యోపదేశానికి వెళ్తున్నామండి. మన మధ్యలో బ్రదర్ జేవిజే ముఖర్జీ గారు ఉన్నారు. జేవిజే ముఖర్జీ గారు ఇదివరకే మనతో వరంగల్ డివిజన్ తరఫున మాట్లాడి ఉంటున్నారు. ఆయన భద్రాచలంలో డబ్ల్యూఓగా ఈ మధ్యనే ఇటీవల కాలంలో రిటైర్ అయ్యారు. మండుచున్న పొదలాంటి వ్యక్తి. చాలా లాట్ ఆఫ్ ప్యాషన్ హీ హెస్ గాట్. ఆయన ఆయా ట్రైబల్స్ మధ్యలో సేవ చేయడానికి పిలుపు కలిగినటువంటి వ్యక్తి. వాక్యాన్ని చాలా బలంగా ఆత్మాభిషేకంతో బోధించేటువంటి వ్యక్తి. ఈజ్ ఎ థియలాజికలీ ట్రైన్డ్ పర్సన్. సో అతను మనకి ఈ మధ్య ఈరోజు వాక్య పరిచయం చేయడానికి కోసం మన మధ్య ఉండడం నిజంగా మనందరికి కూడా ఆశీర్వాదకరమని నేను అనుకుంటున్నాను. ప్రేమపూర్వకంగా మనందరి పక్షంగా బ్రదర్ జేవిజే ముఖర్జీ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ వాక్యోపదేశానికి ఆయనకి ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాము. దయచేసి ప్లస్ యూ కెన్ టేక్ ఓవర్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన ఎల్ఐసి ప్రేయర్ వారియర్స్, ఫెలోషిప్ వారియర్స్ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడును, మన దేవుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు, యేసుక్రీస్తు వారికి వందనములు తెలియపరుచుతున్నాను. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చారు. చదవబడిన పాఠ్యభాగాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఎందుకు నేను ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పాలి అని అంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని చదవబడినటువంటి పాఠ్యభాగంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు వారికి కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు దొంగలను, బందిపోటు దొంగలను, మామూలుగా పిక్ పాకెటర్స్ కాదు, బందిపోటు దొంగలను వారు యేసుక్రీస్తు వారితో సిలువ వేశారు. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీరితో పాటు ప్రభువు కూడా దొంగ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి విశ్వ ప్రయత్నం, కపట ప్రయత్నం అది. కాబట్టి మరి ఆ దొంగలలో వారు బందిపోటు దొంగలు వాస్తవమే, అది వారు సిలువ వేశారన్నది సత్యమే అది. అయితే మరి అట్టి దొంగలను దేవుడు ఎందుకు నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉంటావని, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానెను అని పలికినటువంటి రెండవ మాట. ఎందుకు చెప్పారు? దొంగలకి మనకి బైబిల్ వాక్యం సెలవిస్తుంది, అబద్ధికులు, మాంత్రికులు, దొంగలు, వ్యభిచారులు, కుక్కలు, వీరికి పరలోకంలో స్థానము లేదు. పరలోకంలో వారికి స్థానం లేదు. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దొంగ. ఆ దొంగను నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉంటావు అని మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్టి వాగ్దానము చేసినటువంటి ప్రభువు ఎందుకు ఆ వాగ్దానం చేయవలసి వచ్చింది అని అంటే, నాకు దేవుడిచ్చినటువంటి తలంపుల ప్రకారము నేను ధ్యానంలోకి వెళ్తూ ఉన్నానండి. మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన గ్రంథము ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడు ఒక్కడునో లేడు. ఎందుకంటే మన క్రియల మూలంగా మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడము. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే శక్తి మనలో ఎవ్వరిలో లేదు. మరి ఆ మనలో ఎవరూ లేదు, మనకి ఎవరికి ఆ శక్తి లేదు. మరి దేవుడు తన పోలిక చొప్పున ఆదాము గారిని ఏర్పాటు చేసుకున్నారు కదా.
ఏర్పాటు చేసుకొని మరి ఏదేను వనం అంటే, మళ్ళీ ఒకరోజు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తానండి. ఏదేను వనము అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ హెవెన్. అది పరలోకమే. ఎందుకంటే దేవుడు కూడా అక్కడే సంచరించాడు, అక్కడే ఉన్నాడు. అది మరోసారి నేను చెప్తాను. అయితే మరి అక్కడ ఉంచి అక్కడి నుంచి బయటికి నెట్టేశాడు. బయటికి నెట్టేసిన తర్వాత మరి దేవుని ప్రణాళిక ఏమై ఉండాలి? తన పోలిక చొప్పున తయారు చేసుకున్నటువంటి మనిషిని, సృజించినటువంటి మనిషిని బయటికి నెట్టేస్తే మళ్ళీ పరలోకంలోకి ఎలా వస్తాడు? కాబట్టి రావాలి అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారా? ఇంపాసిబుల్. ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్పు తీర్చబడలేరు. మరి అలాంటప్పుడు మరి ఆ పరలోక రాజ్యంలోనికి ఎలా వెళ్తాం మనము? ఎవరైనా ఉంటారా అక్కడ? ఉండరు. కాబట్టి ఆ దేవాది దేవుడే, ఆ ప్రభువులకు ప్రభు అయినటువంటి యెహోవా దేవుడే, మనమే తండ్రి అయిన దేవుడుగా అంటున్నాము. ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నీ ఏంటంటే మనకి త్రియేక దేవుడు అన్న సత్యాన్ని బయలుపరుస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ధర్మశాస్త్రాన్ని వ్రాసినటువంటి ఆ దేవాది దేవుడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎవడూ పరలోకంలో లేకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నిరర్ధకమే కదా. అలా అవ్వచ్చా? అవ్వదు. అలా ఉండకూడదు. అందుకే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ఇచ్చి మనకి మరి మోషే గారి ద్వారా మనకి పంపించారో, తానే ఎవరు నెరవేర్పు దయచేయలేదని, దాన్నెవరు నెరవేర్చువారు ఎవ్వరూ లేరని తలంచి, తానే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. ఇది సత్యం. ఎందుకు మనుష్య రూపముగా రావాల్సి వచ్చింది అనంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే దేవుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి మనల్నందరినీ తనతో పాటు నిత్యరాజ్యములో ఉంచడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు. అది నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎలా వెళ్తే చాలా వాక్యాలున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఒక మాట, నేను చిన్న మాట చూపిస్తానండి. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యము, 11, 12 మాటలను మనం చదివినట్లయితే మనకి విషయం తెలుస్తుందండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరైనా చదువుతారండి? నేను చదవనా? ఓకే. అదేం చెప్పండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 13 మాటలన్నాయి. 3వ అధ్యాయం 11, 12. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. చాలండి. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఇక్కడ మనకి వాక్యము పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నారండి? నీతిమంతుడు ఒక్కడు లేడు అంటున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడవారు ఒక్కడు లేడు అంటున్నాడు. ఏంటంటే అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారవుతున్నారు అన్నాడు. అది అట్లానే ఇంకా కిందకు వస్తే 23వ వాక్యంలో కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్న మాటను కూడా మనకు తెలియపరుస్తున్నారు. మరి కాబట్టి మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాడు. మరి వారే కాదండి, ఇప్పుడు రాబోయే జనము కూడా, మన తరం పోయినా నెక్స్ట్ వచ్చే తరము కూడా, వారు కూడా పాపం చేసేటువంటి తరమే. మనము కూడా పాపులమే. ఎందుకంటే మనము కంటి ద్వారా, మాట ద్వారా, తర్వాత మన ప్రవర్తన ద్వారా అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ భేదము లేదు, అందరము పాపులమే. కాబట్టి మరి అందరము పాపులైతే పరలోకానికి ఎలా వెళ్ళాలి? ఈ దొంగవాడిని సాక్ష్యాన్ని, ఈ దొంగలో ఉన్నటువంటి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని, అలాంటి మనము కూడా మనల్ని సరిచేసుకొని, ఆ ప్రభు వారు నీవు కూడా నాతో పాటు పరదైసులో ఉంటావు
అన్న వాగ్దానం ఇచ్చేవాడుగా మనము జీవించాలన్నదే మన తాపత్రయము, మన క్రైస్తవ తాపత్రయము. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను అడుగుతున్నది ఏమిటి అని అంటే, మనము కూడా మరి ఏ భేదము లేకుండానే ఆ దొంగ వలనే మనము కూడా పాపం చేశారు. పాపం అంటే మరేమిటో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. చెయ్యొద్దన్న పని చేస్తే తప్పు, చెయ్యమన్న పని చెయ్యలేకపోతే తప్పు. అది మనం రెండూ చేయట్లే. చెయ్యొద్దన్న పని చేస్తున్నాము, ఈ పని చెయ్యి అంటే ఆ పని చేయడం లేదు. అదే పాపము. ఆ పాపమే మనల్ని నరకానికి తీసుకెడుతుంది. కాబట్టి అట్టి పాపము నుంచి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు అన్న సాక్ష్యాన్ని నిలబెట్టడానికి ఇక్కడ దొంగతో రెండో మాట చెప్తూ ఉన్నారు. చూడండి, మనం ఇక్కడ గ్రంథములో మనం గమనించినట్లయితే, వ్రేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ ఇద్దరు దొంగలు, ఇక్కడ ఏంటంటే ఒక దొంగ చెప్పినట్లుగా మనకి ఇక్కడ లూకా గారు చెప్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే దొంగలు ఉన్న ఇటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు, తర్వాత యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి వచ్చినటువంటి వారు కూడా అంటున్నారు, ఓ ఈయన క్రీస్తు, ఈయన అభిషక్తుడు, ఇప్పుడు నువ్వు సిలువ మించి దిగొస్తే మేము కూడా నమ్మి మేము కూడా క్రైస్తవులుగా మారిపోతామని ఆ రోజులలో ప్రభు వారిని అవమానకరంగా మాట్లాడారు. ఆ మాట్లాడలతో వీరు దొంగలు కూడా అన్నారు ఆ మాటలు. మనకి ఆ మాటలు మనం గమనించాలి అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వాక్యములలో నేను చదువుతాను, వినండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను దూషించిరి. ఆమేన్, ఆమేన్. చూసారండి, అంటే ఆ మాట ఎందుకు ఇచ్చారంటే, అక్కడ సిలువ వేయడానికి వచ్చినటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి యూదా యెరూషలేము పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తుంటే చూడాలని వచ్చినటువంటి వారందరూ పలికిన మాటలు ఏంటంటే క్రీస్తుకు విరోధంగా పలికారు. ఆ మాటలతో పాటు ఈ దొంగ వీళ్ళు కూడా మారారు. దీంట్లో మనము గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మాత్రం పశ్చాత్తాపపడ్డాడు. ఆమేన్. ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, పాపక్షమాపణ చేసుకున్నాడు. అలానే నీవు నేను మనమందరము కూడా పాపక్షమాపణ చేసుకునే వారముగా ఉండాలన్నది నా యొక్క ఈరోజు వాక్యం యొక్క ముఖ్య సందేశం. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది చూడండి, ఇక్కడ 40వ వాక్యంలో ఉంటుంది, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు క్రీస్తువు కదా, అభిషక్తుడవు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే ఆ రెండవ పశ్చాత్తాపపడినటువంటి దొంగ, ఎప్పుడు తన జీవితమంతా దొంగగా జీవించి, అబద్ధాల కోరుగా జీవించి, బందిపోటుగా జీవించి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించి మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా కొద్ది గంటల్లో చనిపోతాడు అనుకున్నప్పుడు, అతనిలో ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ చేసుకున్నాడు. అది ఎలా చేసుకున్నాడు అన్నది మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిద్దాం. ఇక్కడ మనం మొట్టమొదట ఏంటంటే, ఆ రెండవ దొంగ అతనిని గద్దించాడట. దేవునికి స్తోత్రం. మనము కూడా మన వారు పక్కనున్న వారు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు వారిని మనం గద్దించే వారముగా ఉండాలి. ఎందుకు అనంటే, ఒకవేళ మనము గద్దించలేకపోతే, వారిని సరిచేయలేకపోతే, మనము కూడా అతనితో పాటు పాపములో పాలిభాగస్థులం అవుతామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దామండి, లేవ్యాకాండము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి చకచక చూద్దామండి. లేవ్యాకాండము 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ మాటలో మనకు తెలిసిపోతుందండి. వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లేవ్యాకాండము 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయములో నీ సహోదరుని పగపట్టకూడదు, పొరుగువాని పాపం నీ మీదికి రాకుండాన్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. ఆమేన్, ఆమేన్. చూసారండి, నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. దేవుడు చెప్తున్నాడు, సహోదరుని మీద పగబట్టకూడదు అంటే సహోదరులు కలిసి జీవించాలని
దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నువ్వు అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, అతని నువ్వు ఏమీ చేయొద్దు. ఒకవేళ తప్పు చేస్తే వాడిని సీక్రెట్గా నువ్వు వాడిని మందలించాలని చెప్పి ప్రభు యొక్క వాక్యం ఇంకా వేరే చోట్ల కూడా మనకు తెలియపరుస్తా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే కన్సర్న్ వాక్యం మనం చూసుకున్నట్లయితే, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు వానిని తప్పక గద్దించవలెను. ఇది ఆజ్ఞ. అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ కమాండ్మెంట్. ఇదేంటంటే దాన్ని డ్యూటీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, అది విధులు అన్నమాట. ఇది ఒక ఖచ్చితంగా క్రైస్తవుల యొక్క విధి. ఏమన్నా పక్కన పిక్ ప్యాకెటింగ్ చేస్తుంటే మనం బస్సు ఎక్కుతున్నామండి, ఆ నెక్లెస్ కొట్టేస్తున్నారు, లేకపోతే పిక్ ప్యాకెట్ చేస్తున్నా మనం గమనించాము, చూస్తూ ఉండాలి, మౌనంగా ఉండాలండి? ఉండం కదా, ఉండకూడదు కూడా. అదే ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు వానిని తప్పక గద్దించాలి. కాబట్టి వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేస్తున్నావు అని వానికి తెలియపరిచే విధంగా వానితో మనం మాట్లాడాలి. అంతేగాని వానితో మనం కయ్యం పెట్టుకోకూడదు. మళ్ళీ చెప్పాలి అని అంటే, మనం పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండాలి క్రైస్తవులం. అది కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ తప్పు చేస్తున్న వాడిని గద్దించాడు వీడు. కాబట్టి రెండవ విధంగా గద్దించాడు. అది దేవుని యొక్క అది చెప్తున్నటువంటి ఆజ్ఞ, అంటే ఆ దేవుడు చెప్తున్నటువంటి విధులలో అదొక విధి అన్నమాట. కాబట్టి ఇదే విషయాన్ని గురించి మనం సెకండింగ్ చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యములో మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం అండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఆమేన్, ఆమేన్. చూసారండి, మనము నిష్ఫలమైన అంటే నిరుపయోగమైనటువంటి అంధకార క్రియలు, అంటే సాతాను క్రియలు, ఈ లోక సంబంధమైన క్రియలలో మనం పాలిభాగస్తులం కాకూడదు. అది దాంట్లో మనం భాగస్వామ్యం కాకూడదు. కాబట్టి అలా కాకుండా ఉండాలి అని అంటే వాటిని మనం ఖండించు వారముగా ఉండాలి. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మనం తప్పు చేసిన వారిని తప్పు అని చెప్పి వారికి మనం తెలియపరిచి అతన్ని సరిచేసే వారముగా ఉండాలి. ఇక్కడ గద్దించాడంటే వాడి మీద ఏదో కోపంతో కాదు, లేకపోతే ఇంకేదో ద్వేషంతో కాదు, లేకపోతే అట్లా గద్దించడం వల్ల వెంటనే వాడిని సెలవు మించి దింపేసి బతికిస్తారని కాదు. అతను ఏంటంటే, ఇక నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉండాలిరా, నువ్వు చేస్తుంది తప్పు అని మన తోటివారు, మన కుటుంబీకులు, మన బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు ఇలాగున తప్పిపోతున్న వారు. వారిని గద్దించి సరిచేసుకోవాల్సిన బాధ్యత ఆ దొంగ మీద ఎలా ఉందో మన మీద కూడా అలానే ఉందన్న విషయాన్ని తెలియపరచడానికే నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. చూడండి, ఇంకో వాక్యం కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి మాటను మనం చూద్దామండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ మాటను మనం చూద్దాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు ఆ మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆమేన్, ఆమేన్. అంటే మనం చెయ్యాల్సిన పని మనం చెయ్యాలండి. ఎందుకంటే మన యెహెజ్కేలు గ్రంథంలో ఉందండి, కావలివాడు కాస్తున్నప్పుడు, ఆ కావలివాడు దొంగలు వచ్చినప్పుడు కావలివాడు ఏం చేయాలండి? ఆ బాకాను ఊదాలి. ఆ బాకా ఊదకపోతే తప్పెవరిదండి? నిన్ను కావలి పెట్టింది ఎందుకు? ఎవరైనా దొంగలు ప్రవేశించకుండా ఉండాలనే నిన్ను కావలి పెట్టారు. మరి కావలి పెట్టినప్పుడు దొంగతనానికి వచ్చినప్పుడు నువ్వు గమనించినప్పుడు మనం బాకా ఊది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను అలర్ట్ చేయాలి. ఇది మనకి ధర్మశాస్త్రంలో యెహెజ్కేలు గ్రంథంలో తెలియపరుస్తున్నటువంటి మాట. కాబట్టి మనము అలా చెబుతున్నా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా వాడు అదే రీతిలో ఉన్నట్లయితే వాని పాపం వాడే హఠాత్తుగా మరణిస్తాడు. మరణం అంటే ఈ శారీరక మరణం కాదండి, అగ్ని మరణం. అంటే రెండవ మరణం అగ్నిగుండం. కాబట్టి అలా అగ్నిగుండంలో పోకూడదన్న ఉద్దేశంలోనే రెండవ దొంగవాడు ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నాతో పాటు దొంగవే కదా, నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉండాలి అని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కలిసి దొంగతనాలు చేసినటువంటి దొంగలై ఉండొచ్చు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దొంగలో ఉన్నటువంటి రెండవ దొంగలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, తప్పు చేసిన వాడిని ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ లక్షణం చూద్దామండి.
అయితే ఇక్కడ చూడండి 40వ వాక్యంలో ఉంది, అయితే వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే నీవు శిలువ మీద మరణం పొందుతున్నావు, నేను శిలువ మీద ఉండి మరణం పొందుతున్నాను, నీవు నేను ఇద్దరము అదే శిక్షా విధిలో ఉన్నాము కనుక నీవు దేవునికి భయపడవా అని అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మనకు తెలిసిన సత్యం ఏమిటంటే, ప్రక్కన అంటే ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, మనకు తెలియకుండానే వారి దొంగలో ఎంత పరివర్తన వస్తుందో చూసారండి. నీవును నేనును అదే శిక్షా విధిలో ఉన్నాము కనుక నీవు దేవునికి భయపడవా అంటే నేను భయపడుతున్నాను, నువ్వు భయపడవా అని అంటున్నాడు. రెండవది ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఉన్నది, ఎందుకంటే యేసు నీవు క్రీస్తువైతే, నువ్వు అభిషక్తుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించయ్యా అని వ్యంగ్యంగా మాట్లాడాడు కదా, అందుకు అంటున్నాడు అన్నమాట. అతను దేవుడని ఒప్పుకున్నాడు. రెండవ దొంగ గద్దించాడు, మనం తప్పు చేశాము, ఇది అంటే నీవును నేనును అదే శిక్షా విధిలో ఉన్నాము అంటే అర్థం ఏంటండి? మనం తప్పు చేశామనే అర్థమా కాదండి అది? కాబట్టి మరి అది యేసయ్యను ఆ రెండవ దొంగ దేవుడని ఒప్పుకున్నాడు. ఇవాళ ఎంతో మంది యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అది మన క్రైస్తవులు అనబడినటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా పర్ఫెక్ట్ గా యేసుక్రీస్తు వారిని దేవుడని విశ్వసించలేని స్థితిలో ఉంటున్నారు. ఎవరైతే ఆమెందులే, ఏ దేవుడైతే ఆమెందులే, ఆయన వాళ్ళకి దేవుడు, ఈయన ఏకి దేవుడు. మొన్న ఈ మధ్య ఎవరో ఒకతను రెడ్డి అని ఈ మధ్య బాగా వీడియోలు యూట్యూబ్లలో వస్తున్నాయండి, అమ్మ తేజ గారి మీద. తర్వాత ఆయన చాలా వీడియోలు చేశాడు. ఆయన పర్సనల్ గా ఒక హిందుత్వ ముఠా వారు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని అంటే యేసుక్రీస్తు దేవుడని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. అది వాళ్ళు ఆయన దేవుడు, హిందువులకు ఆయన దేవుడు, క్రైస్తవులకు మాకు దేవుడు. అంటే ఎంతమంది దేవుళ్ళు ఉంటారండి? ఆయన క్రైస్తవుడై ఉండి, ఒక ప్రీచర్ అయి ఉండి, ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఉండి చెప్పవలసిన మాటలేనా? చాలా ఆశ్చర్యంగా ఉంటున్నాయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము యథార్థవంతులముగా ఉండాలి, సత్యవంతులముగా ఉండాలి అన్నదే చెప్తున్నాడు. కాబట్టి నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. అసలు మనం ఎవరికి భయపడాలి అన్న మాటను మనం ఇక్కడ చూద్దామండి. మనం ఎవరికి భయపడాలో మనకు వాక్యం తెలియజేస్తా ఉందండి, దయచేసి చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చక్కగా వాక్యం, మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, భయపడుడని మీతో చెప్పుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం. చూసారండి, మనం ఎవరికి భయపడాలి? ఈ లోకానికి భయపడకూడదు, ఈ లోకంలో ఉన్న విగ్రహాలకు భయపడకూడదు, ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులకు మనం భయపడకూడదు. ఎందుకనంటే వాటికి మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? నేను నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడని మనకి ధైర్యం లేదా? మరి అలాంటప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు వారికి ఎందుకు మనం భయపడాలి? భయపడకూడదు. మరి ఎవరికి భయపడాలి అంటే మనము చనిపోయిన తరువాత, అదే వాక్యాన్ని క్లియర్గా చెప్తున్నారండి. మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేసేదను, చంపిన తరువాత అంటే అర్థం ఏంటంటే చనిపోయిన తరువాత నరకములో పడద్రోయ కలిగిన శక్తి కలిగిన వారు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరిని పడితే అక్కడికి పరలోకంలోనికి తీసుకువెళ్ళడు. మనం దేవునికి ఇష్టలుగా నమ్మకస్తులుగా లేకపోతే, ఆయనకి యథార్థవంతులుగా లేకపోతే, బడా నమ్మకమైన మంచి దాసునిగా మనము జీవించలేకపోతే మనల్ని నిత్య నరకానికి పడద్రోసే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. ఒకవేళ మనము నీతిమంతులుగా ఆయనకి ఇష్టలుగా ఉంటే మనల్ని ఎవ్వడూ తప్పించలేడు. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగిన వాడు. ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏమైనా ఏం చెబుతుంది? అన్ని మతాల సారాంశంలో ఏం చెప్తున్నాయి అని అంటే స్వర్గం ఉంది, నరకం ఉంది అని మాత్రమే చెప్తున్నాయి. కానీ ఆ స్వర్గానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఎవరు తెలుసుకొని ఆయనకు భయపడాలి.
ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలని ప్రభు యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రెండవ దొంగలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, వాడు దొంగ తప్పు చేసినప్పుడు గద్దించాడు. రెండవది, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నామని ఒప్పుకున్నాడు. మూడో విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక 4వ వాక్యాన్ని మనం చూద్దామండి. అంటే 4వ లక్షణాన్ని మనం చూద్దాము. చూడండి, ఇక్కడ దీంట్లోనే మనం చూసినట్లయితే, మనకైతే ఇది న్యాయమే. చూసారండి, నువ్వు దేవునికి భయపడవా అని ప్రశ్నించాడు. అని ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే. దేవునికి స్తోత్రం. 4వ లక్షణం ఏంటంటే, మనకైతే న్యాయమే. అంటే అర్థం ఏంటండి? మనము పాపులమే, మనం తప్పు చేశాము, బందిపోటు దొంగలము, ఎంతో మంది కుటుంబాలను నాశనం చేశాము, ఎంతో మంది దోచుకున్నాము అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మీరు, నేను, మనమందరము, క్రైస్తవ సమాజం అందరము కూడా చేసిన పాపమును ఒప్పుకునే వారముగా మనం ఉండాలి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని పౌలు గారి ద్వారా మనకు మాట్లాడుతున్న మాట ఇక్కడ కూడా నెరవేర్చబడుతుంది. చూసారండి, మనకైతే ఇది న్యాయమే అన్నాడు. అంటే ఇది మనం దొంగలమే, ఈ తప్పు చేశాం కాబట్టి శిక్ష మనకి న్యాయమే అన్నాడు. అనేసి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చాలా గొప్ప మాటలు మన ఈ సందర్భంలో మనం తెలుసుకుందామండి. మనకైతే ఇది న్యాయమే అంటే, పాపము చేశామని, తప్పు చేశామని దొంగ ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకుంటే నీవు నిత్య నరకాన్ని తప్పించుకుంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదేదో ఒకసారి చూద్దామండి. లేవియాకాండము 26వ అధ్యాయము 40 నుంచి 42 వాక్యాలు, 2 వాక్యాలు అండి. 40, 41, 42 వాక్యాలు మనం చదువుదామండి దయచేసి. చూడండి, మనకైతే ఇది న్యాయమే అన్నాడు, కానీ పాపమును ఒప్పుకున్నాడు రెండవ దొంగ. కాబట్టి పాపాన్ని ఒప్పుకున్న వారి గురించి ఈ లేవియాకాండములో ఏమి వ్రాయబడిందో మనం చూద్దాం. నేను చూస్తాను లేకపోతే. 40, 41 అండి. 26, 40, 41. 40, 41, 42 అన్న. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధంగా నడిచితిమనియు, నేను తమకు విరోధంగా నడిచితిననియు, తమ శత్రుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొని నెడల, అనగా లోబడి తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని నెడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. చేసిన నిబంధన, నేను అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, ఆ దేశం కూడా జ్ఞాపకం చేసుకొందును. చాలండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసారండి, ఇక్కడ ప్రభువు మాత్రుడు కాదు. ఆయన ఒకసారి వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానాన్ని తూచి పొరపాటైంది, అది కాదు ఇది అని చెప్పి సరి చేసుకునేవాడు కాదు. ఒక్కసారి ఆయన నోటిలో నుంచి వాక్కు వచ్చిందంటే ఆ వాక్కును నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు అబ్రహాము గారితోనూ, యాకోబుతోనూ, వారి వంశస్థులతోనూ ప్రమాణము చేశాడు. ఏమనంటే, అబ్రహామా, నీ సంతతిని ఇసుక రేణువుల కంటే కూడా అధికముగా హెచ్చిస్తాను అన్నాడు. ఆకాశములో నక్షత్రముల కంటే అధికముగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నేను సంతతిని ఇస్తాను అనలేదు, ఆశీర్వదిస్తాను అన్నాడు. బ్లెస్సింగ్ ఇస్తాను అన్నాడు. చూసారండి, మరి అక్కడ బ్లెస్సింగ్ ఇచ్చిన మాటను నెరవేర్చాడు. ఏమంటున్నాడంటే, మనలో ఎవరమైనా మనము చేసిన తప్పులు ఉంటాయి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. యుక్త వయసులో, యవ్వన వయసులో, టీనేజ్లో తప్పు చేయని వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా తప్పు చేయని వాడు ఉన్నాడా? ఎదుటి మనిషిని అవమానపరచకుండా, హేళనపరచకుండా, తొలనాడకుండా, చులకనగా మాట్లాడకుండా ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఎదుటి వారి మీద పితులు చెప్పకుండా ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వడూ లేడు. మరి అలాంటప్పుడు
మనము కూడా ఆ కోవలోనే ఉన్నాము కాబట్టి రెండవ దొంగలో ఉన్నటువంటి ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము ఏ విధంగా అయితే చేసుకున్నాడో మనము కూడా ఆ విధంగా చేసుకొని ఆ చేసిన పాపమును, అంటే తాను చేసిన పాపమును, తన తండ్రులు చేసిన పాపములను, పితరులు చేసిన పాపములను ఒప్పుకొని, అంటే జన్మ పాపము, ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపము. అందుకే మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం వచ్చిందని మనకి కొరింథీ పత్రికలో తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. చూసారండి ఎంత అద్భుతమేనండి. అంటే అతను తప్పు చేస్తే శిక్షించేటువంటి దేవుడే, కానీ దేవుని యొక్క కోపము నిమిషం మాత్రము, వారి దయ ఆయుష్కాలం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత ప్రేమ గల దేవుడు. అందుకే మేము మా కోయ భాషలో పాడతాం, ప్రేమ గల దేవుండు, ప్రేమిస్తాని దేవుండు, నీకు కావాలా యవ్వా, నీకు కావాలా. అలా ప్రేమ కలిగిన దేవుడు నీకు కావాలా అని అడుగుతున్నాడు. ఒకవేళ కావాలి అనుకుంటే ఆ దొంగలో ఉన్నటువంటి పరివర్తన మనలో కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ప్రభు యొక్క రాజ్యానికి వారసులముగా ఉంటామని ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. కాబట్టి 4వ మాట ఏం చెప్తున్నారంటే, మనకైతే ఇది న్యాయమే, మనమైతే తప్పు చేశాము, ఆ చేసిన పాపం నుంచి ఒప్పుకుందామంటాం. ఇంకొక 2వ వాక్యాన్ని కూడా నేను చూపిస్తానండి దీని గురించి. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 33, 34 వాక్యాలు చూద్దామండి. ఎహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము, ఎహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 33 నుంచి 34 మాటలు ఉన్నాయండి. ఆ మాటలను మనం చదువుకుందామండి. అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపచేయున్నాను. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనమును అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయన పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గల వాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను సిస్టర్ చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. ఇక చూసారండి, మీ దోషముల వల్ల మీకు కలిగినటువంటి అపవిత్రతను నేను తీసివేసి. చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్న మాట ఇది. మీ యొక్క దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తానంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారండి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్న మాటను చెప్పారు కదండి. అంటే మీరు యేసు రక్తములో పాపములు కడిగి వేసుకుంటే మీరు నిర్దోషులుగా ఉంటారు. మరి ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు, మీరు చేసిన పాపములను నేను తీసివేస్తాను అంటున్నాడు. ఇలా తీసివేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఈ ప్రపంచంలో ఒకే ఒకరికి ఉంది, అదే త్రియేక దేవుడు. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు ఇద్దరు ఒకరేనని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయువాడను, పాడైపోయిన స్థలములను మరలా కట్టుదును. అంటే ఏంటి తెలుసా నాన్న? ఇక్కడ మనము తెలియక చేసిన తప్పులకి ఏముంటుందండి? తప్పుకి శిక్ష ఖచ్చితంగా ఉంటుందండి. శిక్ష మాత్రం తప్పదు. అంటే శిక్ష అంటే ఆ నిత్య రాజ్యానికి మాత్రము మనం వారసులమే. కానీ ఈ లోకములో మనం మనుషులుగా పుట్టినప్పుడు, తప్పు చేసినప్పుడు, శిక్ష చేసినప్పుడు, అంటే మనము తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షకు పాత్రులమే. ఆ శిక్ష అనుభవించాలి. అందుకే మనకు శ్రమలు, అందుకే మనకి కష్టాలు, అందుకే మనకి బాధలు, అందుకే మనకు రోగాలు కూడా వస్తుంటాయి. ఆమేన్. అది కానీ ప్రభు అంటున్నాడు, నేను చేసిన శిక్ష అంటే మీరు చేసిన తప్పులకి నేను శిక్షిస్తున్నాను, దండించదనని కూడా క్లియర్గా ఉందండి. అవన్నీ మళ్ళీసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను, సమయభావం లేదు కాబట్టి మీరు చేసిన తప్పులకు నేను శిక్షిస్తాను, మిమ్మల్ని రోగాలతో కూడా దండిస్తానని క్లియర్గా ఉందండి. కాబట్టి మనకి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు, మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత ప్రయాసపడినా దాంట్లో నుంచి మనము సమస్యలోంచి బయటికి రాలేకపోతున్నాము అంటే అప్పుడు మనకు మనముగా ఆత్మవిమర్శ చేసుకోవలసిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అవును, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని ఆత్మవిమర్శ చేసుకుని, అప్పుడు ఒకవేళ నువ్వు చేసిన పాపము, దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి సమయమును, కాలమును, మీరిన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి, ప్రాయశ్చిత్తపడి
అయ్యా ఇది మాకైతే న్యాయమేనయ్యా ఈ శిక్ష. ఇందాక దొంగడు ఏమన్నాడండి? నీవును నేనును అదే శిక్షలో ఉన్నాం, ఇది మనకైతే న్యాయమే అన్నాడు. అంటే తప్పు చేశాం కాబట్టి శిక్ష న్యాయమే. ఆ శిక్ష నాకు పడిందయ్యా, న్యాయమే ప్రభువా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇటువంటి పాపములు చెయ్యను ప్రభువా అని ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెట్టాలి. ఆమేన్. ఒప్పుకోవటం ఒక వంతు, రెండో వంతు కంక్లూజన్ ఏంటంటే దాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. అంతేగాని మళ్ళీ తిరిగి తెచ్చుకోకూడదు. కుక్క వాంతి చేసుకొని తిరిగి తన వాంతును తానే తిన్నట్లుగా మనం ఉండకూడదు. అందుకే దేవుడు కుక్కలు అన్నాడు. అంటే కుక్కలంటే అక్కడ ఫిజికల్ గా డాగ్స్ అని కాదండి, కుక్క లాంటి స్వభావము కలిగిన మనుషులు అని అర్థం అన్నమాట. అది కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ తెలియపరచిన వాక్యం ఏంటంటే, పాపము తప్పు చేశామని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నప్పుడు నీ పాపములు క్షమించబడతాయని పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అలానే నూతన నిబంధన గ్రంథములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అందుకే ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములోనికి ప్రవేశించడు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటాడంటే, నేనైతే నీటితో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిసం ఇస్తాడు అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి బాప్తిస్మాన్ని పొందుకున్నట్లయితే మనం పాప క్షమాపణ చేసుకున్న వారముగా మనం ఉంటాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఇలా వాక్యాలు చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం 5 వాక్యాలు మనం చూసామండి. ఏమైనా ఆయన దొంగను గద్దించాడు, అతను యేసుక్రీస్తు వారికి భయపడ్డాడు, ఇది చేసిన పాపముని ఒప్పుకున్నాడు, ఈ పాపానికి శిక్ష మాకైతే న్యాయమే అన్నాడు, దేవుడైతే పాపము చేయలేదని చెప్తూ ఉన్నాడు. చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన యందు ఏ తప్పిదనము చేయలేదని చెప్పి దేవునికి స్తోత్రం. చూసారండి, ఈయన యందు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు ఏ పాపము లేదని ఒప్పుకున్నాడు, పాపరహితుడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాలో పాపముందని మీరు నేరము ఎవరు స్థాపన చెయ్యగలడు అని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు కూడా. ఎందుకంటే 33.5 సంవత్సరాల జీవిత కాలములో, యవ్వన ప్రాయములో మరి యవ్వనేచ్ఛను విడిచిపెట్టి ఆయన ఎలాగున మరి మనుష్యునిగా జీవించాడు, మనుషుడిగా వచ్చాడు. మనుషునిగా ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి, మనుషునిగా ఉన్నటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఉన్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, మనిషిలో ఉన్నటువంటి ప్రతి లక్షణము ప్రభువులో ఉంది. అయినా సరే ఆయన ఈ లోక సంబంధమైన శారీరక క్రియలను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది కాబట్టి మార్గదర్శిగా ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అయ్యా, ఈ ధర్మశాస్త్రం నెరవేర్చడం మా వల్ల కావటం లేదని ఆ రోజు ప్రజలు మొరపెట్టుకొని ఉంటారు. ఒక పిచ్చోళ్ళారా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నెరవేర్చలేకపోతే నేను వచ్చి నెరవేర్స్తాను, చూడండి, నన్ను చూసి మీరు నేర్చుకోండి అని తానే శరీరధారిగా వచ్చాడు. అది దాని యొక్క మర్మం అన్నమాట. అందుకే ఉంచి నేనే మార్గము అన్నాడు. ప్రభు మార్గములో మనం నడవాలి. ఎందుకంటే ప్రభు వారు ఏమన్నాడంటే, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఇలా చెప్పగలిగిన గ్రంథం ఏదన్నా ఒకటి ఉందని చూపించండి. ఈ మాటను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఎంతకి చెప్పి చదివి నోర్లు పోతున్నాయి. కానీ నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని, నీ శత్రువుని ప్రేమించని చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా? ఆత్మవిమర్శ చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఈ రెండో దంగా అంటున్నాడు, ప్రభువుని చూసి ఈయనలో ఏ తప్పిదనము చెయ్యలేదు అంటే యేసుక్రీస్తు వారు పాపరహితుడని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది అందుకే అన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక ముగించేస్తానమ్మా, దగ్గరకు వచ్చేసాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకు పాపముగా చేసెను. ఆమేన్, ఆమేన్. చూసారండి, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అంటే దేవుడు ఎలాంటి నీతిమంతుడో మనము కూడా అలా నీతిమంతులుగా ఉండాలని. అంటే మనం తప్పు చేసిన వాడిని నీతిమంతుడు ఎవరని అంటారా?
అనరు. కాబట్టి మనము దేవుని నీతిమంతులుగా ఉండాలి. అంటే దేవుని నీతి మనం నెరవేర్చువారముగా మనం ఉండాలని మన కోసము పాపమెరుగని, అంటే ఏ పాపము చేయనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనను మన కోసము పాపిగా మార్చాడు. అంటే ఈ సెల్ ఫోన్ పాపం అనుకుందామండి. ఈ సెల్ ఫోన్ పాపము. ఈ పాపం నా జేబులో పెట్టుకుంటే పాపం ఎక్కడుందండి? నా దగ్గరే ఉంది. ఈ పాపాన్ని తీసేసి యేసుక్రీస్తు వారి దగ్గర పెట్టాను. ఈ సెల్ ఫోన్ తీసి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద పెట్టాను. ఇప్పుడు పాపం నాలో ఉందండి? లేదు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము ఈ పాపము నుంచి విడుదల పొందుకున్నాము. ఈ పాపాన్ని ఎక్కడ పెట్టాము? యేసుక్రీస్తు వారికి ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు పాపం ఎక్కడుంది? యేసుక్రీస్తు వారి మీద ఉంది. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో మరణము పొందారు. అది కారణం. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన పాపముల నిమిత్తమైన కలువరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి దేవాది దేవుడై ఉండి తిరిగి సజీవుడిగా లేచాడు. అంటే నీ పాపములను నా పాపములను క్షమించి వేశాడు. ఎప్పుడు క్షమించి వేశాడు అనంటే, మనము ఒప్పుకోవాలి యేసయ్య నీతిమంతుడు, యేసయ్య నీతిమంతుడు. అందుకే పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యస్వరూపి, సర్వాంతర్యామని నిత్యము 1000 కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయనలో ఏ పాపము లేదని మనము కూడా ఒప్పుకున్నట్లయితే, ఆయన మన పాపం నుంచి విడుదల కలగచేశారని నమ్మినట్లయితే, మనము కూడా రెండవ దొంగతో అన్నట్లుగా ముఖర్జీ గారు మీరు కూడా నాతో పాటు పరదైసులో ఉంటారు అని వాగ్దానం చేసేవాడుగా నీవు నేను ఉన్నామా? మన ప్రవర్తన అలా దేవునికి ఇష్టంగా ఉందా అని ఆత్మవిమర్శ చేసుకొని ఆ పరివర్తన మనలో ఉండాలని ప్రభు నామములో తెలియచేస్తున్నాను. ఇక చివరిగా ఒక వాక్యాన్ని చూపిస్తానండి. 5వ వాక్యంలో ఇక్కడ ఇంకా మరి ఇప్పుడు 7వ లక్షణం మనం చూసినట్లయితే, యేసు చూడండి 42వ మాటలో ఉంది. 42వ వాక్యము 23 లూకా 23:42లో, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు, దేవునికి స్తోత్రం, యేసయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు? సిలువలో ఉన్నాడు. సిలువలో ఉన్న మనిషి ఏమైపోతాడు? మనిషిగా వచ్చిన వారు ఏమైపోతారు? మరణిస్తాడు. కానీ ఇక్కడ దొంగడు ఏమంటున్నాడు? ఇక్కడ రెండవ దొంగ, ఆ పశ్చాత్తాపడినటువంటి దొంగ, ప్రాయశ్చిత్తం చేసుకున్న దొంగ, దేవునికి ఇష్టనిగా మారినటువంటి దొంగ, మరి ఆయన అంటున్నాడు, యేసు నీవు వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. అంటే ఇతడు ఏమని ఒప్పుకున్నాడండి? యేసుక్రీస్తు వారు రెండవ మారు రానై ఉన్నారని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది చూసారండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనకి. మన అంతర్ధనంగా ఒక్కొక్క వాక్యాన్ని విపులంగా చూస్తుంటే దాంట్లో చాలా లోతైన భావాలు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు వస్తాడా? మన క్రైస్తవులు చాలా మంది అంటారు వస్తాడు అంటారు. 2000 సంవత్సరాల క్రితం నాడు ఎప్పుడో అన్నాడు, ఇప్పుడు దాకా అది లేదు గతి లేదు, వస్తాడా? వస్తే అప్పుడు చూద్దాంలే. ఎప్పుడు నేనే కుర్రోడిని, నాకు 40 సంవత్సరాలు, నేను ఇంకా 40 సంవత్సరాలు బతికిన బాగా ఇష్టం, నా ఇష్ట ప్రకారము, నా కంటికి నచ్చినట్లుగా, నా మనసుకు నచ్చినట్లుగా, నా మెదడులో ఆలోచన తగ్గినట్లుగా నేను జీవిస్తాను. చచ్చే ముందు ఒకసారి గనక యేసయ్యా నేను క్షమించయ్యా, పాపినయ్యా అంటే పరలోకానికి పోతా అనుకునేటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవిస్తున్న నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆమేన్. పండగల క్రైస్తవులు ఉన్నారు. మరి ఇలాంటి వారిని గురించే దేవుడు ఇక్కడ మరి దొంగవాడిని గురించి మనకు ఉపమానం తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే దేవుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనకి ఇక్కడికి రానై ఉన్నారు. రెండవ రాకడలో రానై ఉన్నారంటే దాంట్లో ఉన్న ఆత్మీయమైన మర్మం ఏంటంటే, ఇక్కడ మరి పాపులను పుణ్యాత్ములను, పాపాత్ములను నీతిమంతులను వేరు చేయడానికి రానై ఉన్నాడని ఒప్పుకున్నాడు దేవుడు. ఆయన చూసారండి, యేసయ్య రెండవ రాకడలో వస్తానని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి వస్తున్నారని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఏ కాలమైనా ఏ సమయమైనా దేవుడు వచ్చే రెండవ రాకడకు మనం సిద్ధముగా ఉండాలి. మరి దొంగవాడు చెప్పినట్టుగా, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఒకవేళ నేను అకాలమైన మరణము రేపటి దినాన్ని చూడకుండానే ఈ రాత్రికాల సమయంలో నేను మరణించినట్లయితే ప్రభువా నన్ను నీ రాజ్యములో చేర్చుకో ప్రభువా అని పడుకునే ముందు ప్రతి
క్రైస్తవుడు పడుకునే ముందు తాను పగలందు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు పడుకునే వరకు చేసిన ప్రతి పనిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను తప్పులను ఒప్పుకొని అడిగి పడుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నేను అలా ఒప్పుకోకుండా, చేసిన తప్పును ఒప్పుకోకుండా, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, నన్ను క్షమించు అనకుండా పడుకున్నాం అనుకోండి, అనకుండా నిద్రలోనే చనిపోతే ఆ పాపానికి శిక్ష అనుభవించాలా వద్దా? ఎక్కడుంటావు? నరకంలో ఉంటావా, మరి స్వర్గంలో ఉంటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే అన్నాడు ఇక్కడ, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు తీర్పు తీర్చడానికి వస్తానంటున్నావు. నేను పాపినయ్యా, మాకైతే ఇది న్యాయమేనయ్యా, నీలో ఏ పాపము లేదయ్యా అని వాడిని గద్దించాడు, వాడికి బుద్ధి చెప్పాడు, ఖండించాడు. తర్వాత నువ్వు దేవునికి యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మేము చేసిన పాపం అయితే మాకు న్యాయమే అన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఏ తప్పు లేదు అన్నాడు, ఏ పాపము లేదన్నాడు, దేవుడని ఒప్పుకున్నాడు. రెండవ రాకడలో రానై ఉన్నాడు అన్నాడు. తీర్పు తీర్చే దినములో నన్ను కూడా నీతో పాటు పరలోకానికి తీసుకెళ్ళయ్యా అని అన్నాడు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీవు నాతో కూడా పరదైసులో నిశ్చయముగా ఉండువని చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. మరి అలాగున మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉన్నామా? అలా సాక్ష్యము దేవుడు మన గురించి ఇవ్వాలంటే మనము దేవునికి ఇష్టలుముగానో, నమ్మకస్తులముగానో, యథార్థవంతులముగానో ఉంటున్నామా? ఈ రెండవ దొంగలో ఉన్నటువంటి ఈ పశ్చాత్తాప లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? 7 లక్షణాలు చెప్పాను. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఆత్మవిమర్శ చేసుకొని మరి దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట, ముగింపు మాట, ఇది దయచేసి అందరం చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యమును మనం చెప్పుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు ఆమేన్. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాటను వినును గాక. నేను చెబుతున్న మాటలను దయతో నన్ను క్షమించి నా మాటలను మీరందరూ స్వీకరించాలని, మనమందరము, నీవు నేను, ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా క్రైస్తవులము, క్రీస్తును వెంబడిస్తున్న వారు క్రైస్తవులుగా పిలువబడినటువంటి మాటలను ఆ క్రైస్తవులమైన మనమందరము ఆ పరలోకములో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని తినువారముగా మనం ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి ముఖర్జీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా Thank you, చక్కని sir. విషయాలు, హెచ్చరికలతో కూడిన విషయాలు, చాలా శక్తివంతంగా ఆత్మపూర్ణులై మీరు మాకు సెలవిచ్చారు. అనేకమైనటువంటి వార్నింగ్స్తో, అనేకమైనటువంటి ఇన్పుట్స్, అనేకమైన వర్సెస్ చూపించి మీరు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని చివరిగా చెవిగలవాడు వినుగాక అని చెప్పినటువంటి వాక్యంతో మీరు ముగించారు. నిజమే, మరి పరదైసులో మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యం వినాల్సిందే. సో ఆ హెచ్చరికలను బట్టి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఇంకా మనం ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుందామండి. చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామములో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వీక్ యాజ్ యూజువల్ గా ఈ విధంగానే మనం ఇదే సమయాన్ని కలుసుకుందామండి. మనందరం కూడా దయచేసి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మన కోసమే కాకుండా మనకు తెలిసినటువంటి వారి కోసం, మన ప్రియుల కోసం, అందరి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఎవరు కూడా తప్పిపోకూడదు. సో అందరం కలిసి దేవుని రాజ్యంలో మనందరం పాలిభాగస్తులుగా ఉండాలంటే మనం ఒకరికొకరు హెచ్చరికలతోనూ, కీర్తనలతోనూ, ప్రార్థనతోనూ ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ వారం అంతా కూడా ప్రార్థనలో గడిపి వరంగల్ డివిజన్ యొక్క మిత్రులందరి కోసం ప్రార్థిద్దాం. మరి నెక్స్ట్ వీక్ ఇదే సమయాన్ని మనం కలుసుకుందాం. ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో మనం ముగించుకుందాం. ముఖర్జీ గారినే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందామన్నా.
ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వజగద్రక్షకుడు యేసయ్యా మీకు స్తోత్రం. నాయన పాపుల రక్షక యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం తండ్రి. అయా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభువా, మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభువా మీకు ఇష్టలుగాను, మీకు నమ్మకస్తులుగాను, మీ యందు యథార్థవంతులుగాను, బడా నమ్మకమైన మంచి దాసునిగా జీవించుటకు కావలసిన బుద్ధిని, జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. మాలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ప్రభువా తీసి పారవేయండి ప్రభువా. మీరు చెప్పినట్లుగా ప్రభువా, మీరు బహుగా ఫలించవలనని మీలో ఆయన పనికిరాని తీగలను తీసి పారవేయను అన్న రీతిలో తండ్రి మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వి సరెండర్ అవర్ టు యు లార్డ్. ఎందుకంటే నాయన మా అంతరంగం అంతటి మీదను మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి చెడుతనమును ప్రభువా విసర్జించుటకు కావలసిన బుద్ధిని మాకు దయచేయండి. తెలియక చేసిన అపరాధము నుంచి ప్రభువా మన్నించండి అయ్యా. ఒకవేళ తెలిసి తప్పు చేస్తే శిక్షించైనా నీ మార్గంలో నడిపించుకొని మీ నిత్యరాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసుకునమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఈ రోజు తండ్రి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆర్గనైజర్స్ ని ప్రభువా, ఆర్గనైజ్ చేసిన వారిని, కార్యక్రమాన్ని నడిపించిన వారిని, బైబిల్ పఠనం చదివిన వారిని అయా, ఇదిగో తన కీర్తనతో నిన్ను స్తుతించిన వారిని అందరినీ ప్రభువా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మా అందరి కుటుంబాల్లో మీరే తల్లిగా, తండ్రిగా, గురువుగా, దేవుడిగా, సహాయకుడిగా, స్నేహితునిగా, వైద్యునిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. తల్లిలా లాలించండి ప్రభువా, తండ్రిలా పాలించండి ప్రభువా. మా మరి నాయన యజమానిలాగా ఉండి మాకేం అవసరమో ప్రభువా అది సమకూర్చండి ప్రభువా. స్నేహితునిలాగా ఓదార్చండి ప్రభువా. దేవునిగా ఉండి ప్రభువా మీ రక్షణ మార్గాన్ని మాకు బయలుపరచండి తండ్రి. అయా వైద్యునిగా ఉండి తండ్రి ఏ కుటుంబాల్లో అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి వారందరి కుటుంబాలకు తండ్రి స్వస్థత, ఆరోగ్యము, విడుదల దయచేయండి తండ్రి. అయా ఈ కాన్ఫరెన్స్ కాల్లో తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారి సమస్యల నుంచి ప్రభువా వారిని విడుదల కలగ చేయండి తండ్రి. నీ పేరు పెట్టబడిన నీ బిడ్డలము కదా ప్రభువా. మమ్మల్ని కాపాడేది మీరే కదా ప్రభువా. మీరు కాకపోతే మమ్మల్ని రక్షించువారు ఎవరున్నారు ప్రభువా. మీరు కాకపోతే మమ్మల్ని ఆదుకుని వారు ఎవరున్నారు తండ్రి. కనుక ప్రభువా నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా ప్రభుడవు. నీవు తప్ప మాకు మరి ఒక దేవుడు లేడు ప్రభువా. ఏ చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి మేము తల వంచము, మొక్కము ప్రభువా. జీవించినా మరణించినా నీ కొరకే జీవిస్తాం తండ్రి. కనుక ప్రభువా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున దీవించి వారి కుటుంబాల్లో ఏ కొరతలు ఉన్నాయో కొరతలు భర్తీ చేయండి ప్రభువా. ఏ అవసరాలు ఉన్నాయో ప్రభువా అవసరాలు వారికి అనుగ్రహించండి తండ్రి. కుటుంబాల్లో యవ్వన బిడ్డలు ఉంటే ప్రభువా యవ్వన బిడ్డలను ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. యవ్వన బిడ్డలను ప్రభువా ప్రయోజకులుగా చేయండి ప్రభువా. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారిని ఏర్పాటు చేసుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న యవ్వన బిడ్డలు ఉంటే ప్రభువా వారికి నాయన యోగ్యమైనది, తగినది అంటే వారి క్వాలిఫికేషన్కి నాయన వారు ఏ ఉద్యోగానికి యోగ్యులో ప్రభువా వారి యోగ్యతకు తగినట్లుగా అటు ఉద్యోగాలను అనుగ్రహించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా మాటలు, మా చేతలు, మా క్రియలు, మా తలంపులు, మా ఆలోచనల వల్ల మీకు అవమానం తెచ్చువారముగా కాకుండా మీ నామానికి మహిమ తెచ్చువారముగా జీవించడానికి కావలసిన బుద్ధిని, జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభువా అవమానపరచకండి ప్రభువా, హేళనపరచకండి తండ్రి. అన్యుల మధ్యలో మేము తల దించుకోకుండా ప్రభువా తల ఎత్తుకొని జీవించినట్లుగా మాకు సహాయము చేయండి. అయ్యా మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మా భారతదేశంలో కూడా ప్రభువా మతతత్వవాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, హిందుత్వవాదులు దాడులు చేస్తున్నారు తండ్రి. అయ్యా అటువంటి వారి నుంచి ప్రభువా నువ్వు కాకపోతే మమ్మల్ని రక్షించేది ఎవరు ప్రభువా. కనుక తండ్రి మమ్మల్ని కాపాడి, రక్షించి, నడిపించి, జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము జీవించేంత కాలము ప్రభువా నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయము చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరొక్కరే పొందుకొనమని, మా కొరకు మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన మా ప్రభువగు యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో వినయముగా వేడుకొని ప్రార్థించి పాపక్షమాపణ చేసుకొని ఈ మనవులన్నిటినీ మేము పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమ,
మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధానము, ఈ త్రియేక దేవుని యొక్క శక్తి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది మొదలుకొని నిరంతరము యెరూషలేము పట్టణమునకును, ఇజ్రాయేలు దేశమునకును, మా భారతదేశమునకును, ఈరోజు కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము, ఆరోగ్యం ఇచ్చి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ you, ఫర్ brother. ఆల్ ఆఫ్ Thank యూ you very much. ఫర్ జాయినింగ్. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గుడ్ నైట్ అండి అందరికీ. గుడ్ నైట్.